అయేషా మీరా. ఈ పేరు తెలియని 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు బహుశా. 2007 డిసెంబర్లో విజయవాడ వెస్ట్ ఇబ్రహీంపట్నం దుర్గా లేడీస్ హాస్టల్లో బి ఫార్మసీ విద్యార్థిని, 18 సంవత్సరాల బి ఫార్మసీ విద్యార్థిని దారుణంగా అత్యాచారానికి గురై, చాలా తీవ్రంగా కత్తిపోట్లకు గురై బాత్రూంలో తన బాడీ దొరికింది. అక్కడ ఏదో చిరుత 143 అని కూడా రాసి పెట్టారు. 19 సంవత్సరాలు ఈ కేసు విచారణ సాగిన తర్వాత మొన్ననే కేసు క్లోజ్ చేశారు. ఏమని? ఎవిడెన్స్ లేవు. డైరెక్ట్గా చెప్పాలంటే మా చేత కావట్లేదు ఈ కేసు విచారణ చేయడం, మేము చేతులు ఎత్తేసాం కాబట్టి క్లోజ్ చేసేయండి అని చెప్పి కోర్టుకు చెప్పారు. మొదట పోలీసులు విచారణ స్టార్ట్ చేశారు. సత్యంబాబు అనే ఒక అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ట్రయల్ కోర్టు అతన్ని నిందితుడిగా తేల్చింది. 8 సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నారు. తర్వాత హైకోర్టు ఆయన కాళ్ళు సరిగ్గా పనిచేయవు, గోడ దూకి ఎట్లా ఫిజికల్గా ఈ పని చేయలేడు, మరి ఆయన ఎట్లా, ఇవన్నీ ఎవిడెన్స్లు ట్యాంపరింగ్గా అనిపిస్తూ ఉన్నాయి, సాక్ష్యాలు సక్రమంగా అనిపించట్లేదు, సత్యంబాబు నిర్దోషి, ఆయన వదిలేయండి, ₹1,00,000 నష్టపరిహారం ఇవ్వండి, ప్రభుత్వం ఏదైనా కనుక ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి 2017లో విడుదల చేశారు. 8 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. మళ్ళీ కేసు ఈసారి సిబిఐ సపరేట్ సిట్ నియమించింది. వాళ్ళు 8 ఏళ్ళు విచారణ చేశారు. చివరికి మా చేత కావట్లేదని చెప్పి చేతులు ఎత్తేశారు. కేసు క్లోజ్ చేసేయమని కోర్టు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకు సూచించిందట, మీరేమైనా ప్రైవేట్ కేసు వేసుకుంటే కోర్టు న్యాయ సహాయం అందించడానికి సహకారం అందిస్తుంది. మా దగ్గర ఆ శక్తి లేదు, డబ్బు లేదు, ఓపిక లేదని వాళ్ళ తల్లిదండ్రులు అంటూ ఉన్నారు. బహుశా ఇంకేమైనా ప్రయత్నాలు చేస్తారేమో తెలియదు. ఈ దేశంలో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు వాళ్ళ మొహాలు వాళ్ళు అద్దంలో చూసుకోవాల్సిన సమయం ఆ కేసు ఇది. 18 సంవత్సరాల అమ్మాయి తాను ఉంటున్న హాస్టల్లోనే తీవ్రంగా అత్యాచారానికి గురై, తీవ్ర కత్తిపోట్లకు గురై, బాత్రూంలో శవంలా పడి ఉంటే ఆ అమ్మాయిని ఎవరు చంపారో తేల్చలేకపోయినా ఈ విచారణ సంస్థలు సిగ్గుతో తలదించుకోవాలి. హూ కిల్డ్ అయేషా? హూ కిల్డ్ అయేషా? ఒక ప్రాణం హాస్టల్లో బాత్రూంలో అత్యాచారానికి గురైపోయింది. ఒక కుటుంబం 18-19 సంవత్సరాల నుంచి మనోవేదన పడుతూ ఉన్నారు. ఒక కుటుంబం ఛిద్రమైపోయే పరిస్థితి. ఒక నిందితుడు 8 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. నిందితుడు అన్నారు 8 ఏళ్ళ తర్వాత బయటకు పోయా, వాడి జీవితమో బాయ్, ఆయన జీవితమో బాయ్. ఇప్పుడు విచారణ సంస్థలు ఎవిడెన్సెస్ లేవు. మళ్ళీ కేసు పునర్విచారణ కోసం అని చెప్పి ఆ అమ్మాయి బాడీ నుంచి అవశేషాలు ఏవైతే తీసుకున్నారో అవి మళ్ళీ అప్పచెప్పేసి అంత్యక్రియలు నిర్వహించండి అని చెప్పింది కోర్టు. హూ కిల్డ్ అయేషా? ఎవరు చంపారు? నిందితుడు ఎవరు? వదిలేశారు. దేనికోసం? ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు. దేనికోసం ఈ పేరెన్నిక కన్నా ఏజెన్సీలు? ఎవరి మీద రాజకీయ కక్ష సాధించడానికి ఎగబడతారా? ఈ కేసు వాళ్ళకు కేస్ స్టడీ కదా. ఏం తేల్చారు? ఎవిడెన్స్ లేక మూసేశారు. ఎవరు సమాధానం చెప్పాలి? రేపు ఇంకొకరికి అయేషా పరిస్థితి వస్తే ఆ రోజు కూడా ఇలానే ఎవడో అమ్మాయి కూడా వెళ్ళి సంవత్సరాలు జైల్లో ఉండాలా? వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇలాగే దశాబ్దాల పాటు న్యాయం కోసం ఎదురు చూసి చివరికి ఈ విధంగా ఛిద్రమైపోవాలి వాళ్ళ బ్రతుకులు. ఎక్కడో అత్యాచారం చేసి చంపేసినోడు హ్యాపీగా ఉన్నాడా? వాడిని ఎవడు ఈ సంస్థలు కనుక్కోలేకపోయాయా? ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరి మీద విశ్వాసం చూపాలి జనం? ఆ హత్య కేసు నిందితుని తేల్చాల్సిన బాధ్యత లేదా వ్యవస్థల మీద? ఇంత చేతగాని వ్యవస్థల ప్రజలు అనుకుంటారు కదా. ఎంత దారుణం! ఎటు కాకుండా పోయి అమ్మాయి అత్యాచారానికి గురైన మాట నిజం, చనిపోయిన మాట నిజం, 19 ఏళ్ళుగా వీళ్ళు నిందితుని కనిపెట్టలేకపోయిన మాట నిజం, ఒక కుటుంబం మనోవేదనతో ఛిద్రమైపోయిన మాట నిజం. 19 ఏళ్ళ నుంచి ఒక నిరపరాధి 8 ఏళ్ళు జైల్లో ఉండి వాళ్ళ జీవితం నాశనం చేసుకుని బయటకు వచ్చిన మాట నిజం. మరి అసలు నిందితుడు ఎవరు? హూ కిల్డ్ అయేషా? చెప్పాల్సింది ఎవరు? చరిత్రలో కలిసిపోయి ఎంత దారుణం!